ఒకానొకప్పుడు విక్రమసింహుడు అనే పరాక్రమవంతుడైన రాజు ఒక రాజ్యానికి పాలన చేసేవాడు. ఆయన చాలా ధైర్యవంతుడు, కాని దేవుడి మీద పెద్దగా నమ్మకం ఉండేది కాదు. తన శక్తి సామర్థ్యాల మీద మాత్రమే అతనికి పూర్తి నమ్మకం. రాజు తన రాజ్యంలో ఎవరికీ ఏ కష్టమూ రాకుండా చూసేవాడు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఒకరోజు రాజు వేటకు వెళ్లాడు. దారిలో ఒక దేవాలయం కనిపించింది. ఆ దేవాలయంలో వినాయకుడి విగ్రహం ఉంది. రాజు, ఈ గుడిలో ఈ దేవుడిని ఎందుకు పూజిస్తారు? ఆయన ఎందుకు గొప్ప అని గుడి పంతులును అడిగాడు. పంతులు, మహారాజా, వినాయకుడు చాలా శక్తిమంతుడు. ఆయనకు అడ్డంకులు తొలగించే శక్తి ఉంది. ఏ పనైనా ప్రారంభించే ముందు ఆయనను పూజిస్తే ఆ పని విజయవంతమవుతుంది అని వివరించాడు. రాజు పంతులు మాటలు విని, నాకు దేవుడి సహాయం అవసరం లేదు, నేను నా సొంత శ్రమతోనే గొప్పవాడిని అయ్యాను అని నవ్వాడు. పంతులు రాజుతో, మీరు అహంకారంతో మాట్లాడుతున్నారు. వినాయకుడి శక్తిని పరీక్షించడానికి మీకు ఒక అవకాశం ఇస్తాను. మీరు రేపు ఒక పనిని ప్రారంభించండి, కాని ఆ పని ప్రారంభించే ముందు మీరు వినాయకుడిని పూజించకూడదు అని సవాలు విసిరాడు. రాజు ఆ సవాలును స్వీకరించాడు. మరుసటి రోజు రాజు ఒక గొప్ప కోట కట్టడానికి సిద్ధమయ్యాడు. కాని ఏమైందో తెలియదు. కోట కట్టడం ప్రారంభించినప్పుడు అనేక అడ్డంకులు వచ్చాయి. కూలీలకు గాయాలయ్యాయి, వస్తువులు పడిపోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా పని జరగలేదు. రాజు చాలా కోపంగా ఉన్నాడు, కాని ఏమీ చేయలేకపోయాడు. అప్పుడు రాజుకు పంతులు మాటలు గుర్తొచ్చాయి. అతను వెంటనే గుడికి వెళ్లి పంతులు కాళ్ల మీద పడి, గురువుగారు, నా తప్పు నాకు అర్థమైంది. నేను చాలా అహంకారంతో ఉన్నాను. దేవుడి శక్తిని తక్కువగా అంచనా వేశాను అని క్షమించమని వేడుకున్నాడు. పంతులు రాజుతో, మహారాజా, క్షమాపణ అడగడం గొప్ప లక్షణం. ఇప్పుడు మీరు వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించి కోట నిర్మాణం ప్రారంభించండి అని చెప్పాడు. రాజు వినాయకుడిని ప్రార్థించి కోట నిర్మాణం ప్రారంభించాడు. అప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. పని చాలా త్వరగా, సులభంగా పూర్తయింది. రాజుకు దేవుడి శక్తి మీద నమ్మకం కలిగింది. అప్పటి నుంచి విక్రమసింహుడు ప్రతి పనిని ప్రారంభించే ముందు వినాయకుడిని పూజించడం మొదలుపెట్టాడు. ఈ కథ మనకు ఏమి చెబుతుందంటే, ఎంత శక్తిమంతులైనా, ఎంత ధైర్యవంతులైనా అహంకారం ఉండకూడదు. దేవుడి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. వినాయకుడిని పూజించడం వల్ల ఆయన మనకు ఆశీస్సులు అందించి మన జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తారు. మరిన్ని పురాణ కథల కోసం మా వీడియోకి లైక్ కొట్టి ఆది కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.